సమగ్ర అభివృద్ధితో పాటు నాణ్యమైన విద్య, వైద్యం, వ్యవసాయానికి నిధులు కేటాయించాలని ములుగు జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు. బడ్జెట్లో ఉపాధితో పాటు యువతలో నైపుణ్యం పెంచేందుకు నిధులు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెడుతున్న బడ్జెట్ లోపల ఎక్కువగా విద్యా రంగానికి, ఉపాధి రంగానికి, వ్యవసాయ రంగానికి ఎక్కువగా యువతకు ఉపాధి కల్పించే విధంగా బడ్జెట్ బాగా ఉండాలి. ఎందుకంటే వ్యవసాయ రంగానికి కూడా కేటాయించాలి. ఈ రంగాలు ఎక్కువగా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మోడీ ప్రభుత్వము ఎక్కువగా సంక్షేమ పథకాల కోసం ఎక్కువగా బడ్జెట్ కేటాయిస్తున్నాడు. అదేవిధంగా ఈసారి కూడా ప్రభుత్వము ఎక్కువగా సంక్షేమ పథకాలు ఆశిస్తూ ఉపాధి అవకాశం కల్పిస్తూ యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశం కల్పించే విధంగా బడ్జెట్ ఉండాలి. గ్రామీణ అవస్థాపన సౌకర్యాలు, ముఖ్యంగా పారిశుద్ధ్యము, గృహ వసతి ఇవన్నీ నాణ్యంగా అందించేందుకు తగినటువంటి కేటాయింపులు బడ్జెట్లో కనుక చేసినట్టయితే వాస్తవంగా మనది ఒక వికసిత భారత్ మరియు ఆత్మనిర్భరత భారత్ అంటాం. అంటే ఒక ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసము, తమకు ఏ లోటు లేదు, తాము కూడా ఈ 140 కోట్లలో కొన్ని కనీస వసతులతో నివసిస్తున్నామనేటువంటి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని గ్రామీణ భారతానికి ఇచ్చే విధంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. విద్యారంగానికి కావచ్చు, అదేవిధంగా ఏదైతే వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయో వాళ్ళను అభివృద్ధి పరిచే విధంగా ఈసారి బడ్జెట్లో కొంచెం ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరిపి తదనుగుణంగా వాటిని సక్రమ విధానంలో వినియోగించి పేదల యొక్క ఉన్నతికి మరియు విద్యను బలోపేతం చేస్తూ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని జీవనాన్ని ఇంకా మెరుగుపరిచే విధానంలో ఆలోచన చేసి ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరిగేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాము.